హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్తో ఉన్నాను. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అమర్నందు వ్లాగ్స్. చూసేసారా ఇక్కడ ఏ అమ్మవారు అనుకుంటున్నారు? కాటేరా అమ్మవారు ఫ్రెండ్స్. హొస్కోట కాటేరా అమ్మవారు ఫ్రెండ్స్. చాలా మహిమ గల తల్లి ఫ్రెండ్స్. చూసిన వెంటనే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమున్న చోట అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. వీడియో మొత్తం చూసారంటే మీకే అర్థమవుతుంది ఎలా సెలబ్రేట్ చేశారు ఏమి అనేసి. కాటేరా అమ్మవారు చాలా మహిమగల తల్లి కదా, అందరికీ తెలిసి ఉంటుంది. హొస్కోట కాటేరా అమ్మవారు అంటే అందరికీ ఫేమస్ కదా, చాలా అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి వీడియో అంతా చూసారని ఆశిస్తున్నాను. లేఅవుట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మోసే అందరికీ అదృష్టం అయితే దక్కింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. వీడియో చూసారంటే మీకే అర్థం అవుతుంది. అందరికీ అది అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆషాఢ మాసంలో అయితే చేశారు ఫ్రెండ్స్. ఇది అమ్మవారికి మహోత్సవాలు అయితే చాలా బాగా చేశారు. బోనాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా పెట్టారు. పార్ట్ 1 ఎక్కువ అవుతుందని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసాం ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా మహిమగల తల్లి ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎందుకు సిద్ధం చేస్తున్నారంటే అమ్మవారికి దిష్టి తీసి దిష్టి గుమ్మడికాయ కొట్టడానికి, అంటే అక్కడి నుంచి పిలుచుకొని వచ్చారు కదా, హారతి ఇచ్చి రాండి అమ్మవారిని ఇంట్లోకి పిలుచుకున్నట్టుగా, మా లేఅవుట్లోకి పిలుచుకున్నట్టుగా మేమైతే అమ్మవారికి అక్కడ హారతి ఇస్తున్నారు చూడండి. దిష్టి కూడా తీస్తారు అక్కడ. ఓకేనా? డ్రమ్స్ కొడుతుంటే చప్పట్లు కొడుతుంటే మనకి ఎప్పుడెప్పుడు డ్యాన్స్ వేద్దాం అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా అలానే నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. నేను కూడా డ్యాన్స్ కూడా చేశాను. అమ్మవారిని కూడా లేఅవుట్లో ప్రతి ఒక్కరు కూడా మోసారు. చూడండి, వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి అమ్మవారికి
మాట్లాడించాలంటే అమ్మవారిని వస్తారా లేదా అనేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ లేఅవుట్లోకి. అంటే వస్తారా లేదా అమ్మవారు, ఇంకా ఏమైనా కోరుతున్నారా అనేసి అడుగుతున్నారు. అక్కడ గమనించారా పూజారి గారు ఏమ్మా వస్తారా వెళ్తారా అనేసి ఇక్కడ డ్రమ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి అక్కడ పిల్లలందరూ మాట్లాడుతున్నారు. చాలా బాగుంటే చూడండి ఆ అమ్మవారికి వచ్చేసింది. చూడండి అమ్మవారికి ఇంకా వస్తాననేసి వస్తున్నారు. చూడండి బాగా తిప్పేసింది ఫ్రెండ్స్. చాలా వెయిట్ కూడా ఉంది అమ్మవారు. చాలా బాగా తిప్పేశారు ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే. అమ్మవారు చూడండి ఊగుతూ ఉన్నది. అస్సలకి కొద్దిసేపు అంతా రాలేదు. మళ్ళీ అయితే కొంచెం టైం తీసుకొని వచ్చి అమ్మవారిని టెంపుల్ దగ్గర నుంచి కొంచెం దూరం వరకు ఊరేగింపుగా తీసుకొని వచ్చి మళ్ళీ పల్లకిల్లో వచ్చేసి అలాగే టెంపుల్లో తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ దింపి మళ్ళీ ఇక్కడ కూడా అమ్మవారిని మోసుకొని వెళ్తున్నారు. చూడండి అమ్మవారికి ఇక్కడ అలా చేస్తారు ఫ్రెండ్స్. కర్ణాటక సైడ్ అయితే ఇలా సెలబ్రేట్ చేస్తారు. ఆంధ్ర సైడ్ వేరు, కర్ణాటక సైడ్ వేరు కదా. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క దగ్గర సెలబ్రేట్ చేస్తారు. బాగలూరు కాటేరమ్మ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఒస్కోట నియర్ బై కాటేరమ్మ టెంపుల్ చూసారు కదా, అక్కడే సేమ్ ఈ అమ్మవారు కూడా ఉండే. చాలా మహిమగల టెంపుల్. కోరిన కోరికలు తీర్చే తల్లి కాటేరమ్మ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. చాలా మహిమగల తల్లి ఫ్రెండ్స్. అక్కడ వేప చెట్టు దగ్గర అయితే అమ్మవారు వెలిసారు కదా. అక్కడైతే కానీ ఎవరు అంటే ముబ్బైన తర్వాత ఎవరు వెళ్ళడానికి వీలు లేదంట ఫ్రెండ్స్. చాలా స్వచ్ఛంగా అంటే అమ్మవారంతకు అమ్మవారే వెలిసారంట ఫ్రెండ్స్.
అమ్మవారు అయితే తిరుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని ఇంకా పెట్టకూడదు అనేసి బియ్యం పోసి అక్కడ అమ్మవారిని అయితే పెడుతున్నారు. చూసారా, అన్ని బియ్యం పోసారు. ఇక్కడ అమ్మవారు అయితే అటు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మళ్ళీ తిరుగుతూ వస్తున్నారు చూడండి. అస్సలకి రాలేదు ఫ్రెండ్స్. 3 times తిప్పించింది ఫ్రెండ్స్. అసలుకి వస్తుందా రాదా అనుకున్నారు ఫ్రెండ్స్. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. 3 చోట అయితే ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. ఒక చోట అనుకున్నారు, అక్కడ అవ్వలేదు. సెకండ్ టైం పెట్టిన చోట కూడా అవ్వలేదు. మూడోసారి ఫిక్స్ అయిన ప్లేస్లో పెట్టేకైతే అమ్మవారికి అదృష్టం దక్కింది ఫ్రెండ్స్. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకైతే గిన్న ఇక్కడ చూసారా చూడండి, అమ్మవారు పర్యటిస్తుంది వీళ్ళందరినీ కూడా చూడండి. అసలుకి మలయట్లో ఉండే కుక్క ఫ్రెండ్స్ ఇంత మంచిదో ఫ్రెండ్స్. అసలుకి కుక్క దేవునితో పాటు ఎటు పోతే అటు వస్తూనే ఉంది ఫ్రెండ్స్. అసలుకి అమ్మవారిని పట్టుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. అందరూ చూడండి ఎంత ఫాస్ట్గా తిప్పుతుందో అసలుకి. అమ్మో, అసలుకి చాలా అంటే చాలా ఫ్రెండ్స్. అసలు చూడండి, పిల్లలకైతే భలే హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ గమనించారా, అమ్మవారు అయితే ఒళ్ళోకి వచ్చేసింది ఫ్రెండ్స్. అమ్మవారు చూడండి, ఇక్కడ అమ్మవారి కానీ అలా వచ్చినప్పుడు వేపాకు ఇచ్చి నోట్లోకి వచ్చేసి నిమ్మపండు పెడితే కానీ అమ్మవారు అయితే వెళ్ళిపోతుంది అంట. బాగా చేశారైతే చెప్పింది, ఎలాంటి తప్పులు కూడా చేయలేదని అయితే చెప్పింది. చూడండి అమ్మవారికి వచ్చేసి పట్టుకోలేకపోతున్నారు చూడండి. లేడీస్ మొత్తం అందరూ చూడండి. అక్కడ తను ఎక్కడి నుంచో వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడికి, వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అమ్మవారు వచ్చేసింది. చూసారా, అక్కడ గమనించారా?
అమ్మవారైతే తిప్పిస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళే తిరుగుతున్నారైతే అనుకోకండి, అమ్మవారే తిప్పిస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళైతే ఎంత ట్రై చేస్తున్నా అక్కడ అమ్మవారిని ఒక ప్లేస్లో పెట్టడానికి కానీ వినడం లేదు, తిప్పుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే అమ్మవారిని పెట్టడానికి రెడీ చేశారు ఫ్రెండ్స్. చూడండి అక్కడ అగరబత్తీలు అన్నీ పెట్టేసుకున్నారు. అక్కడ బియ్యం పోసి పూలు కూడా చల్లరు చూడండి, ఇంకా శాతించలేదు చూడండి. ఇప్పుడు నిమ్మకాయ కోసం వెతుకుతున్నారు చూడండి. అక్కడ అమ్మవారు చూడండి, ఇంకొక ఆంటీ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి అక్కడ కూడా అమ్మవారు వచ్చేసింది, తనకు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. అస్సలకి వినలేదు ఫ్రెండ్స్. అమ్మవారు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. అమ్మవారు బండారు కూడా పెడతారు. ఇద్దరు పొయ్యిల గురించి సరే. వినిపించడం లేదు. హలో Daraka. ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్? చూడండి అమ్మవారు అయితే వెళ్తూనే ఉన్నారు, అస్సలకి రావడం లేదు ఫ్రెండ్స్. చాలాసార్లు తిప్పిచ్చేసింది ఫ్రెండ్స్. అస్సలకి చూడండి ఎంత బలవంతం చేసినా కూడా రావడం లేదు ఫ్రెండ్స్. దగ్గరికి వచ్చి ఇంక పెట్టే మూమెంట్లో కూడా మళ్ళీ పీల్చుకొని వచ్చేసింది ఫ్రెండ్స్ బ్యాక్. మళ్ళీ అక్కడికే వెళ్తుంది చూడండి, ఎక్కడికైతే పిలుచుకొచ్చారో అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చింది ఫ్రెండ్స్. అసలుకి చూడండి వస్తుందా రాదా అని వీడియో చూడండి, మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్.
సో ఇక్కడైతే అమ్మవారిని అయితే ఇంకా పెట్టేశారు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ డే ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ డే సెకండ్ డే వీడియోని అయితే నేను కంటిన్యూ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ డే ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారిని పెట్టేశారు కదా, ఇంకా అక్కడ ప్లేస్లో ఇంకా లైటింగ్ వేసేసి ప్రసాదాలు అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇంకా హారతి ఇస్తున్నారు చూడండి. అక్కడ హారతి ఇచ్చేసి ఇంకా ప్రసాదాలు అయితే పెట్టేసి అందరూ ఇంకా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని అమ్మ ఎలాంటి విఘ్నాలు లేకుండా మేము అనుకున్న పని అంతా సవ్యంగా జరగాలని కోరుకున్నారు ఫ్రెండ్స్. అంటే ఎలాంటి గొడవలు అలాంటివి ఏవి లేకుండా సవ్యంగా జరగాలని కోరుకున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇంకా అయిపోయింది. ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్ డే అయితే ఇంకా దీపాలు అయితే వెలిగించేసి ఇంకా నైట్లో అందరూ కొద్దిసేపు అంతా మేలుకొని అక్కడ కొంచెంసేపు భజనలు కూడా చేశారు. తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా మమ్మల్ని బోనాలు సమర్పించారు. బాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ప్రసాదాలు తినేసి అందరూ ఇంకా హారతి తీసుకొని ప్రసాదాలు తినేసి అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు. వర్షం అయితే ఫుల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా అక్కడ వర్షం వచ్చేసి చూడండి అందరూ కలిసి అక్కడ మట్టి అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. చూసారా, గమనించారా? ఇంకా చూడండి అమ్మవారిని అయితే ఫస్ట్ డే ఫ్రెండ్స్. ఇక్కడ నైట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అమ్మవారిని అయితే పెట్టేశారు చూడండి. అక్కడ గమనించారా? చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఇంత బాగుంది అసలుకి. చూడడానికి రెండు కళ్ళు కూడా చాలడం లేదు కదా, ఇంకా చూడాలనిపిస్తుంది కూడా. చూడండి ఇంకా నైట్ అయితే అందరూ కొంచెం భజన కూడా చేశారు ఫ్రెండ్స్. అక్కడ ఇక్కడ గమనించారు చిన్న అమ్మవారి లాగా. ఇక్కడైతే ఒక ఎప్పుడన్నా ఇయర్లీ వన్స్ పూజ చేసుకోవడానికి ఇక్కడ పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడానికి అక్కడ కూడా ఒక గొర్రెని అయితే బలి ఇచ్చారు. ఇక్కడైతే మేకలను కూడా బలి ఇవ్వడానికి అయితే స్టార్ట్ చేసేసారు. చూసారా అక్కడ ఇవి ఇవ్వడం అయితే వీడియోలో పెట్టకూడదు, అందుకే నేనైతే కొంచెం స్కిప్ చేశాను, జస్ట్ చూపెడుతున్నాను. నాకు కూడా భయమే ఫ్రెండ్స్, ఎందుకంటే నేను దూరం నుంచి వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. చాలా దూరం నుంచి అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. అసలు నాకైతే చాలా భయం ఫ్రెండ్స్ చూడడానికి కూడా అక్కడికి వెళ్ళి, అందుకే దూరం నుంచి చాలా లాంగ్ నుంచి అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ వీడియో అయితే. చూడండి అందరూ ఇంకా ఫోటో షూట్ చేసుకొని అక్కడ బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారిని అయితే ఇంకా పూజిస్తున్నారు. బాగా ఫోటోలు తీసేసుకొని ఇంకా అందరూ అయితే ఇంకా రెడీ అయిపోతున్నారు. ఇంకా అమ్మవారికి అయితే బలి ఇచ్చేసి ఇంకా హారతి ఇచ్చేస్తారని ఇంకా హారతి తీసేసుకొని అమ్మవారికి బలి ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడ చూసారా, గమనించారా?
ఇప్పుడైతే బలి ఇవ్వడానికి స్టార్ట్ అయిపోయారు ఫ్రెండ్స్. వీడియోలో చూపించట్లేదు, ఓకేనా. సో మా వదిన వాళ్ళు కూడా వచ్చారు. మా వదిన వాళ్ళ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అందరు వాళ్ళ వైఫ్ కూడా వచ్చారు ఫ్రెండ్స్. అలా ఇంకైతే అక్కడ తీసేసుకొని దేవుని ఆశీస్సులు తీసుకున్నాం ఫ్రెండ్స్. దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చారు, దూరం ఉంటే రాలేపారు కదా, దగ్గర ఉన్నారు కాబట్టి వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అయితే చూడండి అమ్మవారిని మొక్కున్నాం. చూడండి ఇది సెకండ్ డే వీడియో ఫ్రెండ్స్. చూడండి అమ్మవారు నైట్లో చూసినప్పటికీ ఇప్పటికీ చూడండి ఎంత కళగా ఉన్నారో చూడండి. చూస్తుంటే అమ్మో అసలుకి నాకైతే ఇప్పటికీ కళ్ళలో అట్లనే కనిపిస్తూనే ఉంది ఫ్రెండ్స్. కళ్ళు మూసుకుంటే చాలా అస్సలకి. పైన ఎంత బాగా డెకరేషన్ చేస్తారో చూడండి, ఎంత బాగుందో కదా అసలుకి. చూస్తుంటే రెండు కళ్ళు కూడా చాలా లేదు ఫ్రెండ్స్, అంత బాగా సెలబ్రేషన్ చేశారు కదా, చూసారా. ఇంకా మేమైతే ఇలా ఒకసేపు ఇంకా కొబ్బరికాయ కొట్టించేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా చూడండి అమ్మవారికి కలువ పూలు అనేవి ఇంపార్టెంట్. చూడండి ఇంకా నాన్ వెజ్ పెట్టారు, వెజ్ పెట్టారు. వెజ్లో వచ్చేసి అక్కడ పొంగనాలు అయితే అయిపోయినాయి, అక్కడ పూర్ణాలు. మేము వెళ్ళేసరికి ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ, అక్కడ వచ్చేసి టమోటా పప్పు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ టమోటా పప్పు ఫ్రెండ్స్. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్. మేము ప్యూర్ వెజ్ కాబట్టి మేము వెజ్ సైడే వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి అక్కడ వచ్చేసి ఇంకా రైసు, మళ్ళీ వచ్చేసి రైతా అయితే పెట్టారు ఫ్రెండ్స్. నాన్ వెజ్ వాళ్ళకు వచ్చేసి చికెను, మటను, ఇంకా రైతా అన్ని, వాళ్ళకు కూడా వైట్ రైస్, పప్పు, రసం అన్నీ కూడా పెట్టారంట ఫ్రెండ్స్. నాకైతే నాన్ వెజ్లో ఏం పెట్టారు జస్ట్ తెలుసు, వేరే వాళ్ళు చెప్పింటే విన్నాను. ఇవైతే మాకు పెట్టినావు ఫ్రెండ్స్. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసారు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఫ్రెండ్స్. ఎంత బాగున్నారు చూడండి. మా అల్లుడితో బాబుతో కొద్దిసేపు బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్, చాలా బాగా. చూడండి కోపం వచ్చింటే ఎంత బాగా కోపం వచ్చినప్పుడు అలా కొట్టుకుంటాడంట ఫ్రెండ్స్. చూడండి ఇంకా ఇంత బాగున్నారు, చాలా ముందు కాసేపు బాగా ఆడుకున్నాం ఫ్రెండ్స్. నేనైతే వీడియో కూడా తీసుకున్నాను. అమ్మ అని అంటూనే ఉన్నాడు ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. బాబు వచ్చాడు కదా, సో ఇంకా మా అల్లుడు కూడా అప్పుడప్పుడు నిద్రపోయి లేచి వచ్చాడు. మా అల్లుడిని ఎత్తి బ్రో అంటే చాలా బో అంటూనే ఉన్నాడు. కొద్దిసేపు అలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి ఎంతైనా పిల్లలు అంటే ఎంత బాగుంటుందో కదా చూడండి. అమ్మా అంటున్నాడు చూడండి. అక్కడ హాయ్ చెప్పమంటే కూడా హాయ్ చెప్తాడు ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వీడియో తీసినప్పుడు సరిగ్గా చెప్పలేదు, తర్వాత అయితే బాగా చెప్పాడు ఫ్రెండ్స్. అక్కడ సో మా అల్లుడితో కొద్దిసేపు అలా స్పెండ్ చేసేసి ఇంకా బాగా ఎంజాయ్ చేసాం. వాళ్ళకైతే ఫోటోషూట్ కొంచెంసేపు అలా వీడియో తీసేస్తాం ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారిని అయితే ఇప్పుడు ఊరేగింపు జరుగుతుంది ఫ్రెండ్స్. లేఅవుట్ మొత్తం అందరూ ఇక్కడ ఇంకా బొట్లు పెట్టేసుకొని రెడీ అయిపోతున్నారు ఫ్రెండ్స్ అమ్మవారిని ఊరేగింపు కోసం అయితే ఇప్పుడైతే. ఓకేనా, చూసారా. ఇంకా అక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఇంకా జాకెట్, బ్లౌజు, 2 పళ్ళు, ఆకు, ఒక్క, అందరికీ పసుపు కుంకుమ, పసుపు తాడు అందరికీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. అందరికీ ప్రతి ఒక్కరు కొబ్బరికాయ కొట్టిన లేడీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే దేవుని దగ్గర అందరూ ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఎప్పుడు వెనకలే ఉంటాడు ఫ్రెండ్స్. ఫోటో అంటే చాలా వెనకలే ఉంటాడు, ముందు అస్సలకి ఉన్నాడు ఫ్రెండ్స్. అస్సలకి ఏ ఫోటోలో చూడు బ్యాక్ సైడే ఉంటాడు, ఎందుకో తెలియదు ఫ్రెండ్స్. ఎంత చెప్పినా కూడా బ్యాకే ఉంటాడు ఫ్రెండ్స్. మా ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. సో ఇంకా అందరూ ఫోటో షూట్ చేపించేసుకొని ఇంకా అమ్మవారిని అయితే ఇంకా ఊరేగింపు అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా హారతి ఇచ్చేసి ఊరేగింపు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ గమనించారా.
ఇంకా అమ్మవారిని అయితే అడుగుతున్నారు అక్కడ ఎట్లా చెప్పాలి, ఎలా తిప్పాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అనేసి స్టార్టింగ్ నుంచి వస్తారు ఫ్రెండ్స్. కిందకైతే ఎప్పుడు పైనుంచి కిందికి రావాలి కదా, వెళ్ళేటప్పుడు అయితే కింద నుంచి పైకి పోతారు, వచ్చేటప్పుడు పైనుంచి కిందికి రావాలి అమ్మవారిని తీసుకొని. ఇంకా అక్కడైతే దిష్టి తీసేసి ఇక్కడ కూడా అమ్మవారికి కుకుంబర్ అంటారు కదా, అది కూడా దిష్టి తీస్తారు ఫ్రెండ్స్. కుకుంబర్తో దిష్టి తీస్తేనే అమ్మవారికి ఇష్టం అంట. కుకుంబర్తో అయితే దిష్టి తీసిన తర్వాతనే అమ్మవారిని ముందుకైతే తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్, లేకుంటే వెళ్ళారు ఫ్రెండ్స్. అసలు కుమ్మర్ లేకోకుండా అమ్మవారికి దిష్టి కూడా తీరంటారు ఫ్రెండ్స్. నిమ్మకాయతోనూ టెంకాయతోనూ గుమ్మడికాయ దిష్టి తీసిన తర్వాతే ముందుకనేది నడిపిస్తారు ఫ్రెండ్స్ అమ్మవారిని. ఓకేనా, ఇక్కడ చూస్తారు అందరూ పట్టుకున్నారు, ఎక్కువ మంది పట్టుకుంటే కన్నా వెయిట్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్.
సో ఇక్కడ నేను కూడా డ్యాన్స్ వేసాను ఫ్రెండ్స్. ఎక్కడ ఉన్నారు కనుక్కోండి. కొద్దిసేపు అలా డ్యాన్స్ వేసేసాం ఫ్రెండ్స్. సింపుల్గా స్టార్టింగ్లో కొద్దిసేపు వెళ్ళలేదు, ఆలోచించాను, కానీ మళ్ళీ వెళ్ళాలనిపించేసి మళ్ళీ నేను కూడా వెళ్ళాను, డ్యాన్స్ కూడా వేసాను ఫ్రెండ్స్. చూసారా అక్కడ నేను కూడా డ్యాన్స్ కూడా వేసాను. సింపుల్గా 2 స్టెప్పులు వేసాను ఫ్రెండ్స్. లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను డ్యాన్స్ వేసింది, ఎప్పుడే కానీ వేయలేదు ఫ్రెండ్స్. ఇంత మందిలో అలా ఒక్కసారి ఫస్ట్ టైం వేసాను ఫ్రెండ్స్. అసలుకి ఎప్పుడో కానీ వేయలేదు ఫ్రెండ్స్. అస్సలకి చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అలా వేసినందుకు. నాకైతే కింద లైఫ్లో డ్రీమ్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో అనుకున్నాను. ఇలా డ్యాన్స్ చేసి సింపుల్గా వస్తుంది, సక్సెస్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అమ్మవారు అంత తొందరగా అయితే లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. అసలుకి మళ్ళీ అమ్మవారిని అయితే తిప్పించారు చూడండి. అసలుకి చాలా బాగా సెలబ్రేట్ చేశారు ఫ్రెండ్స్. అసలుకి తిప్పుతూనే ఉన్నారు ఫ్రెండ్స్. అసలుకి చూడండి అక్కడికి వెళ్ళింది చూడండి. ఇక్కడ అప్పుడు అందరు వెళ్ళిపోయింది, అక్కడ అందరినీ సైడ్ డ్రామ్ అనేసి అక్కడ తిప్పుతున్నారు చూడండి. చూడండి అమ్మవారు అయితే అస్సలకు రావడం లేదు. అక్కడ చిన్న విగ్రహం పెట్టారు, అక్కడికి పోయి కూడా తిప్పించింది ఫ్రెండ్స్. అస్సలకి అక్కడికి పోయి మళ్ళీ కొబ్బరికాయ కొట్టుకొని వచ్చారు ఫ్రెండ్స్. అస్సలకి రావడం లేదు ఫ్రెండ్స్. అమ్మవారు అయితే చాలా అంటే చాలా తిప్పించారు చూడండి. అక్కడ అందరినీ అసలుకి తిప్పిస్తూనే ఉంది ఫ్రెండ్స్, తిప్పిస్తూనే ఉంది. అందరు వెళ్ళిపోతుంది అనుకున్నారు ఫ్రెండ్స్ టెంపుల్లోకి, కానీ వెళ్ళలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా తిప్పిస్తూనే ఉంది ఫ్రెండ్స్. అస్సలకి చూసారా అక్కడ గమనించారా, వస్తూనే ఉంది ఫ్రెండ్స్. అసలుకి అమ్మవారు అయితే చూడండి వచ్చేస్తుంది. అందరు అక్కడి వరకు వెళ్ళడం, బ్యాక్ వచ్చేయడం, అక్కడికి పోవడం, బ్యాక్ వచ్చేయడం అలానే జరిగింది ఫ్రెండ్స్. అస్సలకి చూడండి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో అసలుకి అమ్మవారు.
సో అమ్మవారిని అయితే తిప్పిస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ తిప్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా లేడీస్ కూడా లేడీస్ ఇంకా జెంట్స్ అయిపోయితే పట్టుకోలేకపోతున్నారు అనేసి మళ్ళీ లేడీస్ కూడా వెళ్ళి అమ్మవారిని అయితే మేమైతే మోసాం ఫ్రెండ్స్. చూసారా అక్కడ వెళ్తున్నారు అనేసి మళ్ళీ నేను కూడా వెళ్ళి అమ్మవారిని అయితే మోసాను ఫ్రెండ్స్. చాలా అదృష్టం దక్కాలి కదా ఫ్రెండ్స్. కాటేరా అమ్మవారిని మోయాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలి కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా
ಹೆಂಗೆ ನೀರು ಇಳಿಸ್ಬೇಕಂದ್ರೆ ಇವತ್ತು ಅಭಿವೃದ್ಧಿ ಲೇಔಟ್ ನೋಡಿ ಖುಷಿ ನೋಡೋಣ ಹೆಂಗೆ ಹೋಗಲ್ಲ ಏನ ನೀನು ಹಂಗೆ ಹೋಗಿ ಕುಂತ್ಕೊಂಡ್ಬಿಡು ಇಲ್ಲ ಆಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು ನೀವು ಆ ಕಡೆ వెళ్ళిపోయమ్మా
ओम
సో అమ్మవారిని అయితే చాలా బాగా ఊరేగింపు అయితే జరిగింది ఫ్రెండ్స్. బాగా సక్సెస్ అయితే అయింది ఫ్రెండ్స్. దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ దేవుణ్ణి హారతి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి, ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా హారతి తీసుకొని థర్డ్ డే వచ్చేసి ఏం జరిగింది ఏమి అనేసి పార్ట్ 2లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఈరోజు ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్.